రెస్టారెంట్లోకి అడుగుపెట్టడం, ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇద్దరికీ. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి మంచి ప్లేస్లా ఉంటుంది. నీకు ఏమి కావాలో ఆర్డర్ ఇవ్వు సమీరా అంటాడు గౌతమ్. మీరు ఏది తింటారో అదే చెప్పండి అని అంటుంది తను. కాసేపటికి ఇడ్లీ సాంబార్ తింటూ ఇంత కూల్ వెదర్లో టిఫిన్ చాలా బాగుంది అని ఆహ్వాదిస్తూ తింటారు. తిన్న తర్వాత సమీర అడుగుతుంది, ఇప్పుడు కేరళ ఎందుకు అని. ఇన్ని రోజులు ఇంటి దగ్గరే కదా ఉన్నాము. మార్పు సహజంగా రావాలి అంటే ప్రదేశం కూడా మారాలి సమీర. నిన్ను చాలా బాధ పెట్టాను. కానీ ఇంక నుంచి నువ్వు బాధపడే ఏ పని చేయను అన్నాడు. ఇది కల నిజమో ఏమో తెలియడం లేదు. కానీ మనసు మాత్రం చాలా సంతోషంగా ఉంది అండి అంది. ఇది కల ఏమీ కాదు అని గిల్లుతాడు. సరే, టైం అవుతుంది కదా, బయలుదేరుదాము అన్నాడు. తరువాత రోజు ఉదయం 10 గంటలకు కేరళ చేరారు. కాసేపు నిద్రపోయి తరువాత విజిటింగ్ ప్లేస్కి వెళ్ళారు. చీకటి పడుతుంది అనగా మళ్ళీ కాటేజ్కి వచ్చారు. మొదటిసారి ధైర్యంగా గౌతమ్ గుండెల మీద తల పెట్టుకొని ప్రశాంతంగా పడుకుంది సమీర. ఇద్దరిలోనూ కొత్త భావన మొదలైంది. ఇలా జీవితాంతం మీ గుండెల మీద నిద్రపోవాలని ఉంది అండి అంటుంది. ఐ లవ్ యూ సమీరా అంటాడు. ఐ లవ్ యూ టూ అంటుంది సమీర. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా, మమతల వేయగా తినివేయు నన్ను తీయగా, మల్లెల పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా అంటూ సమీర ఊహల్లో తేలుతూ ఉంటుంది. పెళ్ళైన 7 నెలల తరువాత ఇద్దరూ ఒక్కటి అయ్యారు సంతోషంగా. అలా వారం తరువాత తిరిగి ఇంటికి వచ్చారు. గౌతంలో చాలా మార్పు వచ్చింది. సమీరాను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఈ మార్పులో ఏమైనా తేడా ఉందో ఏమో అని ప్రతాప్ గారు గౌతమ్ ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నారు. కానీ ఒక పక్క సంతోషంగా ఉన్నారు కొడుకు కోడల్ని చూసుకొని. అలా 1 సంవత్సరం గడిచింది. కొద్ది రోజుల తరువాత అమెరికా నుంచి గౌతమ్ వాళ్ళ మరదలు వచ్చింది. తన పేరు మధు. సమీర చాలా బాధపడుతుంది మధు తన భర్తకు దగ్గర ఉండడం చూసి. మధు బాగా చదువుకున్న తెలివైన అమ్మాయి. ఒకరోజు గౌతమ్ని అడిగింది ఇంకా దాచుకోలేక, మీరు మధుని ప్రేమించారా? సమీరా, ఏం మాట్లాడుతున్నావు, అసలు అర్థం అవుతుందా అన్నాడు. నిజమే మాట్లాడుతున్నాను అండి అంది. చూడు, చూసే కళ్ళు అన్నీ నిజమే చెప్పాలని లేదు. తను నేను చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాము. ఆ మాత్రానికి తప్పుగా ఎలా అనుకుంటావు అన్నాడు. ఏ భార్య అయినా అలానే అనుకుంటుంది అండి. తన భార్య తనతో తప్ప ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు. ఎలా మీరు అనుకుంటారో అలాగే తన భర్త తనతో తప్ప ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు అని మేము అనుకుంటాము అంది. అనుకో, తప్పులేదు. కానీ తప్పుగా అనుకోవద్దు సమీరా. నువ్వు భయపడేంత సాన్నిహిత్యం మా మధ్య లేదు. మేము చాలా మంచి స్నేహితులం. తనకి వచ్చే నెలలో పెళ్ళి. తండ్రి లేని పిల్ల కాబట్టి అన్నీ దగ్గర ఉండి మనమే చూసుకోవాలి. మీ చెల్లి పెళ్ళి ఎంత ఘనంగా చేశామో ఇప్పుడు మధు పెళ్ళి కూడా అలాగే చేయాలి అన్నాడు. సారీ, మీ బంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు అంది. భర్తలను అనుమానించడం భార్యలుగా అది మీ హక్కు కదా. పర్లేదులే పెళ్ళంగారు అన్నాడు నాటీగా. సిగ్గుపడింది తను. గౌతంతో మాట్లాడుతూ ఉండగానే తను కళ్ళు తిరిగి బెడ్ మీద పడిపోతుంది. వెంటనే గౌతమ్ టెన్షన్ పడి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు.
మీకు శుభవార్త, మీరు తండ్రి కాబోతున్నారు అంది డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు. ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. గౌతమ్ అయితే తను తండ్రి కావుతున్నాడు అని తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాడు. తనకి ఏమి కావాలన్నా అడిగితే చాలు అన్నట్టు అందరూ చూసుకుంటున్నారు. మధు పెళ్ళి కూడా దగ్గర పడింది. కానీ మధుకి ఈ పెళ్ళి చేసుకోవడం పెద్దగా ఇష్టం లేదు అన్నట్టు డల్గా ఉంది. అది గమనించిన ప్రతాప్ గారు పిలిచి అడిగారు, ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు మధు, ఎందుకు అంత డల్గా ఉన్నావు అన్నాడు. అదేమీ లేదు మామయ్య అంది తను. సమీరా కూడా గమనించింది. మధుని అసలు పెళ్లి కల లేదు తనలో అనుకుంది. రేపు పెళ్ళి అనగా ముందు రోజు గౌతమ్తో మాట్లాడింది మధు. అది అంతా చూసిన సమీరా షాక్ అయింది తను. చెప్పు మధు, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? బావా, నాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు, దయచేసి ఈ పెళ్ళి ఆపు బావా అంది. ఏం మాట్లాడుతున్నావు మధు, రేపు పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నావు, నీకు ఏమైనా పిచ్చా? నిజం బావా అంది ఏడుపు మొహం పెట్టుకొని. వెనక నుంచి సమీర ఇదంతా గమనిస్తూనే ఉంది. ఇష్టం లేనప్పుడు ముందే చెప్పాలి కదా మధు, ఇప్పుడు చెప్తే ఏం చేయాలి చెప్పు, బంధువులు స్నేహితులు అందరూ వచ్చేశారు అన్నాడు కోపంగా. చాలా ప్రాధేయపడుతూ అడిగింది, ప్లీజ్ బావా అంటూ. సరే, కనీసం కారణం అయినా చెప్పు మధు అన్నాడు. కారణం ఇప్పుడు చెప్పలేను బావా, నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయి అంది. పిల్ల ఆటలా మధు, కారణం లేకుండా నీకు పెళ్ళి ఇష్టం లేదు అంటే అందరికీ ఏం సమాధానం చెప్పాలి అన్నాడు చాలా కోపంగా. అసలే హీరో గారికి కోపం ఎక్కువ. బావా ప్లీజ్, ఇప్పుడు నేను నీకు ఏమీ చెప్పలేను, కారులో వెళ్తూ మాట్లాడుకుందాము అంది. ఎలా అడిగినా చెప్పేలా లేదు అని గౌతమ్కి అర్థం అయ్యి, సరే ఉండు, సమయం చూసుకొని వదిలిపెడతాను అన్నాడు. సరే బావా, థ్యాంక్ యూ అని కౌగలించుకుంటుంది. ఇది అంతా చూస్తున్న సమీరాకి గౌతమ్ మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య ఏదో ఉంది అనుకుంటూ ఏడుస్తూ తరగతిలోకి వెళ్ళిపోతుంది. అయినా మధుకి ఎందుకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని ఆలోచిస్తూ అలాగే పడుకొని నిద్రపోతుంది. గదిలోకి గౌతమ్ వచ్చి సమీరాని చూసి ఇప్పుడు విషయం తనకి చెప్పాలా వద్దా అని కాసేపు ఆలోచించి చెప్పకపోవడమే మంచిది, చెప్తే కంగారు పడుతుంది, ఈ సమయంలో వద్దని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పకుండా ఆ గది నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇంటి పరువు పోకుండా వాళ్ళ అత్తయ్యను ప్రతాప్ గారిని పిలిచి విషయం చెబుతాడు. వాళ్ళకి చాలా కోపం వస్తుంది. వాళ్లకు చెప్పినట్టు మధుకి తెలియదు. ఇప్పుడు ఏమి చేయాలి గౌతమ్ అంటారు అందరూ. ఇష్టం లేకుండా ఏదీ వద్దు అత్తయ్య, తన బాధ ఏంటో నేను కనుక్కుంటున్నాను, మీరు తనని ఏమీ అనకండి అంటాడు. పరువు పోకుండా కాపాడావు, చాలా కృతజ్ఞతలురా. నేను పెళ్లి వాళ్లకు ఏదో ఒకటి చెబుతాను, నువ్వు తనని ఎయిర్పోర్ట్లో వదిలి పెట్టురా, అప్పుడు అయినా ఏదైనా చెబుతుంది ఏమో అన్నాడు ప్రతాప్. ఇక్కడ సమీరాకి మెలకువ వచ్చింది. లేచి చూస్తే దాదాపు బంధువులు ఎవరూ లేరు. ఏదో జరిగింది అని అర్థం అయి వాళ్ళ అత్తయ్యను అడిగింది. ఆమె జరిగింది చెప్పింది. కానీ సమీరా తన చూసిందే నిజం అనే భ్రమలో ఉంది. ఆ విషయం ఎవరికీ చెప్పలేక తనలో తానే సఫర్ అవుతుంది. నిజానికి అక్కడ వాళ్ళ మధ్య ఏమీ లేదు, కానీ తన మనసు తనని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. ఉన్నట్టుండి పెళ్ళి ఎందుకు ఆగిపోయిందని బంధువులు అంతా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. గౌతమ్ మధు ఇద్దరూ కారులో వెళ్తున్నారు. గౌతమ్కి
ఎప్పటికీ ఏమీ అర్థం కావటం లేదు మధు ఎందుకు ఇలా చేసింది అని. బావా ఆకలి వేస్తుంది అంది కడుపు పట్టుకొని. సరే మధ్యలో ఏదైనా హోటల్ వస్తే ఆపుతాను అన్నాడు. థ్యాంక్ యూ బావా అంది. ఇవన్నీ కాదు మధు, సీరియస్గా అడుగుతున్నాను. అసలు ఎందుకు ఇలా చేశావు చెప్పు అన్నాడు. బావా మళ్ళీ అదే ప్రశ్న. సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. నేను చెప్పడానికి ఏమీ లేదు బావా. అదిగో అక్కడ ఏదో హోటల్ కనిపిస్తుంది చూడు అని టాపిక్ డైవర్ట్ చేసింది. కారు పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళారు. తినడానికి దాదాపు సమయం రాత్రి 9 అవుతుంది. తినడానికి కూర్చున్నా కానీ గౌతమ్ మధు గురించే ఆలోచిస్తున్నాడు. మధు చాలా ఆకలితో ఉన్నట్లు ఉంది. బాగా తింటుంది. బావా నువ్వు కూడా తిను అంటుంది. వద్దు మధు, నువ్వు తిను, నాకు ఆకలిగా లేదు అంటాడు. అవును బావా, సమీర ఇప్పుడు గర్భవతి కదా, తనతో ఉండాల్సిన సమయంలో నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా బావా అంది. మధు ఇప్పుడు అవన్నీ ఆలోచించకు, సమీర అలా ఏమీ అనుకోదు అన్నాడు. ఓకే నువ్వు తింటూ ఉండు, నేను సమీరాకి కాల్ చేసి వస్తాను అన్నాడు. సరే బావా అంది. సమీరాకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ ఎత్తలేదు. ఏమైంది తనకి అనుకున్నాడు. వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి సమీరాకి ఇవ్వమన్నాడు. తను నిద్రపోతుందిరా, ఏమైనా చెప్పిందా మధు అని అడిగింది. లేదు అమ్మా, నేను చూసుకుంటాను. మీరు తిన్నారా, సమీర ఏమైనా తినిందా అని అడిగాడు. కొంచెం తినిందిరా. సరే అమ్మా, జాగ్రత్త, నేను మధుని వదిలిపెట్టి త్వరగా వస్తాను అన్నాడు. సరే గౌతమ్, జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది. మధు బయలుదేరుదామా అన్నాడు. అలాగే బావా అంది. కాసేపటికి ఎయిర్పోర్ట్లోకి చేరుకున్నారు ఇద్దరూ లోపలికి వెళ్ళారు. దారి పొడవునా అడుగుతూనే ఉన్నాడు. చెప్పు చెప్పు అని, కానీ మధులో ఏ చలనం లేదు. లోపల కూర్చున్నాక అప్పుడు చూశాడు మధు మెడలో పసుపు తాడు. మధు ఏంటిది అని. ఏంటి బావా అంది కంగారుగా. నీ మెడలో ఆ తాళి ఏంటి మధు అన్నాడు. బావా నేను ఏమీ చెప్పలేను ప్లీజ్ అంది. కోపంగా ఒక చెంపదెబ్బ వేశాడు. అప్పటి నుంచి చాలా ఓపికతో ఉన్నాను కానీ మధు, కానీ నువ్వు ఎలా అడిగితే చెప్తావు చెప్పు అన్నాడు. బావా చెప్పడానికి నాకు నిమిషం చాలు, కానీ చెప్పిన తరువాత నీ ఆవేశం చూడలేను, అందుకే ఏమీ చెప్పడం లేదు అంది. మధు అని గట్టిగా అరిచాడు. ఏమైనా పర్లేదు, నేను ఉన్నాను, ముందు ఏం జరిగిందో చెప్పు, ఊరికనే నసపెట్టకుండా అన్నాడు. బావా నేను ఇప్పుడు గర్భవతి, నాకు పెళ్ళి కూడా అయింది బావా. అతను కూడా అమెరికాలోనే ఉంటాడు, కానీ ఇప్పుడు నాతో లేడు. అతను ఎవరో కాదు బావా అని కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.